బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్న. పుష్ప సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడింది నాని అని. పుష్ప సినిమాతో కంపేర్ చేసుకుంటే మన తెలుగులో ఈ మధ్య నుంచి సినిమాలో పుష్ప సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దాం ఇలా, నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా, ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల, అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకోకున్నారని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది, హీరోయిన్ బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. మన క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్ లో, అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాలా, అదైతే ఒక ఉన్న 5 minutes కూడా చింపారేసాడు. హిట్ 4 ఉంది, మర్చిపోయాను చెప్పి. అవును, కార్తీక్ గారు ఎంట్రీ చూపించారు, అది 4వ అవతారం. అడవిశేష్ గారు వచ్చారు, ఆయన ఒక చిన్న క్యామియో రోల్ ఉంది. సో హిట్ 4లో కార్తీక్ గారితో తీస్తారని చెప్పి చూపించారు. అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాని అన్న కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ పడింది. దసరా సినిమాతో మాస్ చూపించాడు, ఈ సినిమాతో అయితే మరీ ఘోరంగా చూపించాడు. నా క్లాస్ లో యాక్షన్ చేసి చూపించాడు. 5 2 కంటే 3 బెటర్మెంట్ చాలా బాగుంది. శైలేష్ గారు బాగా ఎక్సలెంట్ గా తీశారు, స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇరగ తీసేసాడు. ఇటు వైలెంట్ బాగుందండి, ఫైట్స్ ఇరగొచ్చాడు నాని గారు. అసలు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. సరిపోతా శనివారం దసరా తర్వాత మించిపోయాడు ఆయన, చాలా బాగా చేశాడు సినిమా. నెక్స్ట్ ప్యారడైజ్ లో కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లు చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాల అందాలు డ్యూయెట్లే ఉండండి, మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ జై గారు మేయర్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అందరూ థియేటర్లో చూడండి, హ్యాపీ. చూడొచ్చు అందరూ చూడొచ్చండి, అట్లేం లేదు. ఎవడాడు చెప్పింది అన్ని అబద్ధాలండి, చిచ్చి తప్పు. చూడండి అందరిది. సెకండ్ హాఫ్ చేసాను, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మొత్తం ఉన్నా నేను. అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్ లో ఉన్నాను. చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఎక్సలెంట్. సూపర్ 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 సినిమా భయ. నాని ప్రొడ్యూసర్ గా సూపర్ ఉంది సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, పద్యాలు లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసాడు. ఇంకొకటి సూపర్ ఉన్న సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. సూపర్ హిట్ 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 డబుల్ హిట్ మేడం, డబుల్ హిట్, సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేష్ పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అయ్యాడు. సూపర్ ఉంది అడవిశేష్, సూపర్ ఎంట్రీ, సూపర్ ఎంట్రీ. హిట్ పవర్ఫుల్. రేటింగ్ 5 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం, ఇట్లా 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 చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. సాంగ్స్ 2 ఉన్నాయి మేడం, అది డిస్టర్బాయింట్. ఒక ఐటమ్ సాంగ్ అయినా పెట్టి ఉంటే సినిమా 7కి వెళ్ళిపోయేది. ఇంకా ఒక్క సాంగ్ మాత్రం మిస్ అయ్యాడు. 2 సాంగ్సే ఉన్నాయి, యావరేజ్ సాంగ్స్. సినిమా మాత్రం వైలెన్స్, సైలెన్స్ ఇచ్చి వాడేసి మొత్తం బాక్స్ బద్దలు. కోపానికి ఈపు మోగిస్తాడు, కసా కసా మొత్తం వైలెన్స్. అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్, సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాక్ ఉంది సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కోలన్ అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు, సూపర్ ఉన్న సినిమా. మ్యూజిక్ హైలైట్ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి. తర్వాత వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయం. అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అవి చాలా బాగా చేశారు.
సినిమాలో హైలైట్ అంటే ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ హైలైట్. అసలు సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ ని అల్లుకున్నట్టే ఉంటది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ గా అబ్బాయి ఎవరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే హెచ్ఐటీ చూసి వచ్చామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది నాని గారి కెరియర్. మొత్తం రక్తపాతం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా చూపించాను. మొత్తం బ్లడ్ బాత్ చేయించాను సినిమా మొత్తం. అయితే చిన్నపిల్లలను తీసుకొచ్చి చూడొచ్చు, అంతేం లేదు. హార్ట్ పేషెంట్స్ ఏమో ఇక నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ అట్లా చెప్తే ఇట్లా ఇలా చెప్తారు. నానికి బ్యాడ్ నేమ్ రాకుండా అయితే వెళ్ళొద్దు, మరి నానికి అంత గుడ్ నేమే రావాలి. ఓకే, పార్ట్ 4 అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు. పార్ట్ 4 అసలు బోర్ ఉంటుంది, అసలు అంత బాగుంటుంది. పిచ్చి ఏం చెప్పాలి, నాని కోసం అన్ని తక్కువ ఎన్ని చెప్పినా. ఐ లవ్ యూ నాని చెప్తా, అంతే. లవ్ యూ నాని చెప్తా. సినిమా హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు, పెన్నతో రాశాడు, సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, బ్లడ్ తో రాశాడన్న. కేజీఎఫ్ లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3 బ్లడ్ తో రాశాడన్నా. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 3 హిట్ 4 ని సృష్టించాలన్న. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కన్నా, ఖైదీ సినిమాలను ప్రీపర్సన్ సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారని హిట్ 4 లో కార్తీ ఉన్నాడన్న. సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కోసం కొల్లన్న గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్నా. అర్జున్ సర్కార్ జనాల మధ్యన ఉంటే నేచురల్ స్టార్, అదే మృగాల మధ్యన ఉంటే మాస్ ఉనానిమస్ స్టార్. జై హో నాని, సూపర్ ఎలివేషన్స్. ఇది మూవీ నేను ఆధిపత్య నాని ఇచ్చింది ఫస్ట్. జై నాని మూవీ వేరే బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోత మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, తోకను పుట్టాలంటే చూపించాడు. నిన్ను అర్జున్ పిలవాలా, సర్కారం పిలవాలా? జనంలో ఉన్నప్పుడు అర్జున్, మృగంలో ఉన్నప్పుడు సర్కార్. నాని